శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మే 25వ తారీఖు నుంచి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి మీనరాశి వారికి ఇప్పుడు రాశి అందే శనిగ్రహ సంచారం, శుక్రగ్రహ సంచారం ఈ వారం అంతా కూడా ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నవారికి కంపల్సరిగా వీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా కొత్త అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఎవరైతే ఈ రాశిలో ఈ టీవీ, మీడియా, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీనరాశి అంటేనే చలనచిత్ర రాశి. ఒక స్క్రీన్ ప్లే, ఒక కెమెరా, ఒక దృశ్యం, ఒక చిత్రీకరణ, జ్ఞాపక శక్తి ఇవన్నీ ఈ రాశిలో ఉండడం వల్ల ఎక్కువగా పూర్వమైతే ఈ చిత్రకారులు ఉండేవారు. ఇప్పుడు ఈ ఫిలిం డైరెక్టర్లు, సినిమా గ్రాఫర్స్ అందరూ కూడా ఇదే రాశిలో రావడం జరుగుతుంటుంది. అటువంటి వారికి మీలో ఉన్నటువంటి టెక్నాలజీ ఇంకా పెంచుకొని ఇంకా సమర్థవంతంగా మీరు మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఉన్నటువంటి రాహు ఎప్పుడైతే రాశి మారిపోయాడో అప్పుడు మీలో ఉన్నటువంటి స్కిల్స్ బయటికి రావడం జరుగుతుంటుంది. శనిగ్రహం ఉండడం వల్ల మీలో క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది. గతంలో అస్తవశ్యంగా మధ్యలో మానేసి చివరిలో మొదలెట్టి రకరకాలుగా మీ కార్యక్రమాలు ఉండడం జరిగేది. ఈలోగా ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా పూర్తిగా ఏకాగ్రతతో మీ యొక్క వృత్తి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయవచ్చు. ఇది విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వడానికి అవకాశం రావడం జరిగింది. ఇంకా దాంతో 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా అటు విద్యార్థులకి ఎవరికైనా సరే గృహంలో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మంచి ఆహారం, మంచి వాతావరణం ఏర్పడడం వల్ల వారు తన కార్యక్రమాల్ని చక్కగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ రాశి వారికి ఒక యోగం ఏర్పడింది ఈ రాహు మారిపోవడంతో. దశమ స్థానం అయినటువంటి ధనుసు రాశి వారి మీద, ఈ ధనుస్సు మీద అటు శని భగవానుడు, అటు గురు భగవానుడు సంయుక్తంగా దృష్టి పెట్టడం వల్ల మీ యొక్క దశమ భావ ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరిగింది. అందువల్ల మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే, వృత్తిలో ఇంప్రూవ్మెంట్ కానీ వృత్తిలో మార్పుకు కానీ ప్రయత్నం చేస్తుంటే ఇది 100% నెరవేరే అవకాశం ఉంది. అటు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, బ్యాంకింగు, ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే స్కూలు, కాలేజీ, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి వారి సంస్థకి పేరు వస్తుంది. వ్యక్తిగతంగా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి మీకు, వ్యక్తిగతంగా మీరు లెక్చరరో, ఉపాధ్యాయుడో, అడ్వకేటో అయితే మీకు కూడా సమర్థవంతంగా ఒక మంచి పొజిషను, మంచి నేము, మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. బట్ ఏదైనా మీనరాశి వారికి జన్మశని ఉన్నప్పటికీ కూడా కర్మస్థానంలో ఏర్పడినటువంటి అద్భుత యోగం మిమ్మల్ని వృత్తిపరంగా చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలన్నీ తొలగి మీరు కూడా ఒక స్ట్రిక్ట్ వ్యక్తిగా సమర్థవంతంగా మారడానికి అవకాశం ఉంది. ఇది విద్యార్థుల మీద చాలా ప్రభావం ఉంటుంది. అయితే కంపల్సరిగా క్రమశిక్షణ తప్పనిసరి. రాశిలో శని ఉన్నప్పుడు మీరు ఎక్కువసేపు నిద్రపోయినా, ఏదో చిన్న చిన్న బలహీనతలకి అలవాటు పడినా టోటల్గా లైఫ్ అన్నది నాశనం అవడం జరుగుతుంది. మీరు ఎంత క్రమశిక్షణతో ఇప్పుడుంటే మీకు శని భగవానుడు మిమ్మల్ని అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శని మీకు అటు 11వ స్థానాధిపతి, అటు 12వ స్థానాధిపతి. ఏదన్నా ఒక ఫలితం ఇవ్వాలన్నా, దాన్ని నాశనం చేయాలన్నా కూడా శని భగవానుడే కారణమవుతాడు. కాబట్టి ఇప్పటిదాకా రాహు ప్రభావం ఏదో కొంత అపశృతి జరిగిన, ఇబ్బందులు కలిగిన, అటు పెళ్లి విషయంలో ఇబ్బందులు కలిగిన, నిందలు వచ్చినా, అపవాదులు వచ్చినా ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మీ జీవితాన్ని తిరిగి రైలు పట్టాలు ఎక్కించి అతి వేగంగా దాన్ని ప్రయాణించడానికి, గతంలో విధంగా మీరు ప్రశాంతమైన జీవితం గడపడానికి ఈ గ్రహస్థితి మిమ్మల్ని 100% మారుస్తుంది. స్వస్తి. పర్టికులర్గా ఈ వారం ఏర్పడినటువంటి గోచారరీత్యా ఏర్పడినటువంటి కాలసర్ప దోష ప్రభావం వల్ల వివిధ రాశుల వారికి
వస్తున్నటువంటి ఇబ్బందులు తొలగాలంటే ఈ రాహు కేతు గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు లోకల్గా చేస్తున్నటువంటి దేవాలయాల్లో రాహు కేతువులకి పూజా విధానం ద్వారా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అది శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అవ్వచ్చు, మన హైదరాబాద్లో వినాయకుడి యొక్క ఆలయాల్లో ఈ విధమైన చర్య అంటే ఈ విధమైన పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కుదరని వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడికి గణపతి హోమం చేసుకోవచ్చు, గరికతో అర్చన చేసుకోవచ్చు. లేదంటే ఒక 700 గ్రాములు ఎండు ఖర్జూరం తీసుకోవడం, స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ ఎండు ఖర్జూరాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్కి కూడా కేతు కారణం అవుతుంటాడు. ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ టెంపుల్లో ఉన్నటువంటి సన్యాసులు సాధువులు లాంటి వారు కాషాయ డ్రెస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎండు ఖర్జూరం ఒక 5 రూపాయల కాయిన్ పంచిపెట్టడం వల్ల, అలాగే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో హోమం చేయడం వల్ల కేతుగ్రహ సహకారం లభిస్తుంది. అలాగే రాహు ఇంపార్టెంట్గా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారు అవచ్చు, ఏ శక్తి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికైనా విధి విధానంగా కుంకుమర్చన చేస్తూ ఒక నిమ్మకాయల దండ అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి నిమ్మకాయలతో తయారు చేయనటువంటి దండ అమ్మవారికి సమర్పించడం వల్ల, అలాగే ఇంట్లో మీరు ఏదైనా ఒక మినపప్పుతో చేసినటువంటి వడలో గారెలో అది తయారు చేయించి ఒక 4 వడలు ఒక ప్యాకెట్గా చేసి ఎవరికైనా భక్తులకో అక్కడ ఉన్నటువంటి బీదవారికో బెగ్గర్స్కో పంచిపెట్టడం వల్ల రాహుగ్రహ సంపూర్ణంగా ఫలితం వస్తుంది. అలాగే మీరు దుర్గా అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల, దేవి ఖడ్గమాల చదవడం వల్ల ఈ యొక్క దోష పరిహారం అవుతుంది. అలాగే ఈ రాహు కేతువులు మీకు అనుకూలంగా మారాలంటే ఏదైనా ఒక మంగళవారం అంటే వారంతో నిమిత్తం అయితే లేదు, ఏదైనా అమ్మవారి టెంపుల్లో గుమ్మడికాయ, తిని గుమ్మడికాయ అంటారు, తీపి గుమ్మడికాయ అంటారు, ఆ గుమ్మడికాయ సమర్పించడం వల్ల మీకు ఈ రాహుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి టెన్షన్లో బాధల్లో ఉన్నారు, ఏదో ఇంకా జీవితంలో ఇంకా పనికిరాదు అనుకున్న వాళ్ళకి అమావాస్య రోజు ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించి దాన్ని బ్రేక్ చేయడం వల్ల మీకు ఈ దోష పరిహారం జరిగే అవకాశం ఉంది. అంటే దిష్టి తీయడం అన్నది చాలా వరకు పూర్వకాలంలో ఉండేది, రాను రాను అది పోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రాహు కేతు దోషాలకి ఈ విధంగా బూడిద గుమ్మడికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, అలాగే ఎండుమిరపకాయలతో కానీ, ఉప్పుతో కానీ దిష్టి తీసి దాన్ని పొయ్యిలో వేయడమో ఇల్లు రకరకాల చర్యలు ఉన్నాయి. ఈ దిష్టి తీసే కార్యక్రమం ఎవరైనా పెద్దవారితో తీస్తే అది ఫలితం ఉంటుంది. ఎవరైతే మీకు దిష్టి తీస్తారో వాళ్ళకి ఏదో విధంగా ఒక గిఫ్ట్ లాంటిది ధన రూపంలోనో వస్తు రూపంలోనో తిని రూపంలో ఇవ్వడం వల్ల ఆ ఫలితం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక చర్య. ఏదేమైనా రాహు కేతువులు చిన్న చిన్న పరిహారంతో సంతృప్తి చెంది మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించి మిమ్మల్ని పాజిటివ్ వైపు ప్రయాణించే విధంగా చేస్తారు. మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు అంటే శుక్రుడు కానీ గురువు కానీ మంచి ఫలితం ఇవ్వాలంటే కంపల్సరీగా రాహు కేతువులకు పరిహారం చేసుకుంటే ఆ 2 గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చి ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.